శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానం యభరాజముఖం నమామః. అమరీ కబరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాల్లభేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అమ్మవారు తన యొక్క దైన్య స్థితికి తాను విచారిస్తూ తన భర్త అయినటువంటి శ్రీరామచంద్రుడితో వియోగాన్ని తలుచుకొని కుమిలిపోతూ, ఎందుకని శ్రీరామచంద్రమూర్తి వచ్చి నన్ను ఈ లంకామధ్యం నుంచి ఎందుకని తీసుకుని వెళ్ళటం లేదు? బహుశా జటాయువు మరణించినందువల్ల నన్ను ఎవరు అపహరించారు అనేది, ఎక్కడ నేను ఉంచబడ్డాను అనే విషయాన్ని కూడా శ్రీరామచంద్రుడికి తెలిపేవాళ్ళు ఎవరు లేరు, కాబట్టే ఆలస్యం జరుగుతోంది అని అనుకుంటూ శ్రీరామచంద్రుని యొక్క పరాక్రమాన్ని తలుచుకుంటూ రావణాసురుని యొక్క క్రూరత్వాన్ని, నీచత్వాన్ని, అధమత్వాన్ని కూడా నిందిస్తూ ఈ విధంగా అక్కడ ఉన్న రాక్షస స్త్రీలతో, మీరు నన్ను శుభ్రంగా తినేయండి, నేను ఎలాగో మరణించాలని అనుకున్నాను, అంతే తప్ప మానుష స్త్రీ ఈ రాక్షసుడిని దగ్గరికి వెళ్ళటం అన్నది అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆచరణ యోగ్యం కాదు, అది జరిగేది కాదు, మీరు కావాలంటే నన్ను శుభ్రంగా తినేసేయండి అని ఆవిడ చాలా దుఃఖంతో, కోపంతో ఆ రాక్షస స్త్రీలతో అన్న మాటలకి సా ఇత్యుక్తా సీతాయాః ఘోర రాక్షస్యః క్రోధమూర్ఛితాః. రాక్షస స్త్రీలకి ఎంత కోపం వచ్చిందంటే ఆ కోపంలో వాళ్ళు మూర్ఛిపోయినంత పని అయింది. కాశ్చిత్ జగ్ముస్తదాఖ్యాతుం రావణస్య తరస్వినః. కొంచెం వేగంగా వెళ్ళగలిగిన వాడు గబగబా వెళ్ళారు రావణాసురుడి దగ్గరికి. వెళ్ళి ఈ విధంగా అంటున్నదండి ఆ సీతమ్మ వారు అని ఆయనకి చెప్పడానికి వెళ్ళారు. తతసీతాముపాగమ్య రాక్షస్యో ఘోర దర్శనాః. ఘోర దర్శనం, వాళ్ళ ముఖం ఆకారం భయంకరం. వాళ్ళు సీతాముపాగమ్య పునః పరుషం ఏకార్థం అనర్ధార్థం అధబ్రువన్. మళ్ళీ అంటున్నారు పరుషాతి పురుషమైన వాక్యాలు. అద్య ఇదానీం తవ అనార్యే సీతే పాప వినిశ్చయే రాక్షస్యో భక్షయిష్యంతి మాంసమేతద్యథా సుఖం. హే పాప వినిశ్చయే, నువ్వు ఏ నిర్ణయానికి వచ్చానంటున్నావు? రావణాసురుణ్ణి చటపటను అనే నిర్ణయానికి వచ్చానంటున్నావు. ఇది ఖచ్చితంగా పాప వినిశ్చయం. ఇటువంటి పాప వినిశ్చయానికి వచ్చినటువంటి నిన్ను అద్యైవ ఈ రోజే రాక్షస స్త్రీలు భక్షయిష్యంతి, నీ మాంసాన్ని యథేచ్ఛగా తినేస్తాం, అంటే నిన్ను సంహరించి నీ మాంసాన్ని మేము మిగలకుండా తినేస్తాం. సీతాం తాభిరనార్యాభిః దృష్ట్వా సంతర్జితాం తదా రాక్షసీ త్రిజట వృద్ధా శయాన వాక్యమబ్రవీతు. శయాన ఆవిడ అక్కడ నిద్రించి ఉన్నది, మరి అప్పుడే లేచింది. అప్పటిదాకా నిద్రించి ఉంది ఆవిడ శయాన, వృద్ధురాలు కాబట్టి. త్రిజట
ఆవిడ పేరు త్రిజట. వృద్ధ శయాన సీతాన్ దృష్ట్వా. అప్పటిదాకా రాక్షస స్త్రీలు ఎంతో బాధించేశారు ఆవిడ్ని. ఇప్పుడు ఆవిడ ఆ అమ్మవారిని చూసి వాక్యం అబ్రవీత్. త్రిజట మాట్లాడుతూ ఉన్నది. ఆత్మానం ఖాదత నార్యా న సీతాం భక్షయిష్యత. పూర్వజన్మ సుకృతం అంటే ఇది. ఉపాధి ఏదైతేనే ఆ సుకృతం అనేది కనుక ఏమాత్రం ఉన్నా అది ఊరికనే పోదు, లోపల నిద్రపోదు. త్రిజట రాక్షస స్త్రీయే, వృద్ధురాలే, నిద్రాపరవశురాలై ఆ నిద్రలో ఉంటూ ఇప్పుడు ఈ రాక్షస స్త్రీల యొక్క భయంకర కోలాహల ధ్వనికి, ఈ భీకర ధ్వనులకి ఆవిడకి మెలకు వచ్చి అంటున్నది, ఓ రాక్షస స్త్రీలారా, ఆత్మానం ఖాదత. మీరు కావాలంటే మిమ్మల్ని మీరే తినేయండి, లేదా ఆత్మానం ఖాదత, నన్ను తినండి. ఈమె న సీతాం భక్షయిష్యథ. సీతని మీరు తినవద్దు. జనకస్య సుతాం ఇష్టాం స్నుషాం దశరథస్య చ. రెండు అర్హతలు చెప్పి ఈ రెండు కారణాల వల్ల మీరు సీతమ్మ వారిని చంపవద్దని చెప్తున్నది త్రిజట. ఎంత ఉత్తమ కారణాలు ఆవిడ వెతికి పట్టుకొచ్చిందో చూడండి. ఏమంటున్నది? జనక మహారాజు కుమార్తె, దశరథ మహారాజు యొక్క కోడలు. అటువంటి సీతను మీరు సంహరించవద్దు. ఏమిటి ఆ రెండింట్లోనూ ఏమైనా విశేషం ఉన్నదా? లేకేమీ మనకు స్పష్టంగా అర్థమైపోతున్నది కదా. జనక మహారాజు కుమార్తె అంటే అయోనిజ. లోకమంతా తెలుసు, ముల్లోకాలు తెలుసు. సమస్త సృష్టిలోనూ సీతమ్మ అయోనిజరాలు. అంటే ఆవిడ దేవమాయేవ కల్పిత, సాక్షాత్తు దైవ స్వరూపమే, దైవమే, శక్తి స్వరూపమే. ఆవిడ మానవ మాతృరాలు కాదు అనే విషయం త్రిజటకి స్పష్టంగా తెలుసు. అందుకనే చక్కగా ఒక మాటతో జనకస్య సుత, జనక మహారాజు కూతురు, దశరథస్య స్నుష, దశరథ మహారాజు గారికి కోడలు. దశరథ మహారాజు గారికి కోడలు అంటే శ్రీరాముడు ధర్మపత్ని. శ్రీరాముడు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు అంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే. ఈ సృష్టికి అంతటికి స్వస్వరూపమే, ఆత్మే. ఈ సృష్టికి అంతటికి అధిష్టానమే. అధిష్టానం లేదే బంగారం లేదే ఆభరణాలు రావు. అధిష్టానం లేదే సృష్టి లేదు. అధిష్టానం ఉంటేనే సృష్టి, అధిష్టానం లేకపోతే సృష్టి లేదు. ఆ అధిష్టానం పరమాత్మ, ఆ పరమాత్మే శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువే ఇక్కడ శ్రీరామచంద్రుడుగా అవతరించాడు. ఆ శ్రీరామచంద్రుని భార్య అయోనిజ అయిన సీతమ్మవారిని చంపుతారా? ఓసి అవివేకవంతురాలు! ఎంత అర్థం దానివల్ల గ్రహించేటట్టుగా ఆవిడ అప్రయత్నంగానే అన్నదో, మరి సుకృత యత్నపూర్వకంగా అన్నదో, మొత్తం మీద చాలా ఉత్తమోత్తమైన మాట అన్నది. ఏమంటుంది? స్వప్నో హ్యజ్య మయా దృష్ట. నాకు ఒక కల వచ్చింది ఇప్పుడే. మీరంతా అక్కడ గోలగోలు చేస్తున్నారు, భయంకర ఆర్భాటాలు చేస్తున్నారు. నేను నిద్రపోయాను కదా, నాకు నిద్రలో స్వప్నో మయా దృష్ట దారుణో రోమహర్షణ. ఆ స్వప్నం ఎలా ఉంది తెలుసా? రోమహర్షణం, శరీరం గగుర్పరిచేటట్టుంది. దారుణమైన స్వప్నం. రాక్షసానాం అభావాయ, అది దారుణం. రాక్షసులు లేకుండా పోయారు. అభావాయ అంటే రాక్షస జాతి మొత్తం నాశనం అయిపోతుంది. ఇంకా భర్తురస్యాహ జయాయ చ, ఈమె యొక్క భర్త విజయం సాధిస్తాడు. ఇది నాకు వచ్చిన కళ, నేను కాంచిన కళ. రాక్షసానాం అభావాయ భర్తు అస్యాహ జయాయ చ ఏవ ముక్తాః ఏవ త్రిజటయా రాక్షస్యాః క్రోధమూర్ఛితాః. ఈ మాట వినేసరికి వాళ్ళకి ఇంకా క్రోధం ఎక్కువైపోయి మూర్ఛపోయినంత పనై సర్వా ఏవాబ్రువన్ భీతాః త్రిజటాం తాం ఇదం వచః అంటున్నారు త్రిజటతో. కథయస్వ త్వయ,
త్వయా దృష్ట. అసలు వాళ్ళు తెలియగల వాళ్ళైతే చెప్పకు నువ్వు. మొట్టమొదటి సూచనాప్రాయంగా చెప్పిందిగా రాక్షసులంతా నాశనం అయిపోబోతున్నారు అని. అది ఆ కళ చెప్పు అని వాళ్ళంటే అదంతా వాళ్ళు వినాలి. వాళ్ళకి ఆ మాత్రం తలకాయ లేదు. అందుకని వాళ్ళు ఏమంటున్నారు, చెప్పమన్నారు. అసలు ఏమనాలి, నువ్వు చెప్పద్దు. రాక్షస జాతి నాశనం అయ్యేటటువంటి కళ వస్తే నీకు శిక్ష పడుతుంది అని ఆ విధంగా మాట్లాడాల్సింది పోయి వాళ్ళ అవివేకంతో కథయస్వ త్వయా దృష్ట స్వప్నోయం కీదృశో నిశి. ఏం కల వచ్చింది నీకు? కీదృశం, ఎటువంటిది? తాసాం శ్రుత్వాత్ వచనం రాక్షసీనాం ముఖాచ్యుతం ఉవాచ వచనం కాలే త్రిజటా స్వప్న సంశ్రితం. స్వప్నానికి సంబంధించినటువంటి మాటలు ఆవిడ చెప్పటం మొదలుపెట్టింది. గజదంతమయీం దివ్యాం గజదంతమయీం దివ్యాం శిబికాం అంతరిక్షగాం. నేను ఏనుగు దంతాలతో నిర్మింపబడి తర్వాత ఆ శిబికాం అంతరిక్షగాం యుక్తాం హంస సహస్రేణ స్వయమాస్థాయ రాఘవ. ఒక దివ్యమైన పల్లకి, అది ఎలా ఉన్నది? గజదంతమయీం, ఏనుగు దంతాలతో నిర్మింపబడింది. తర్వాత హంస సహస్రేణ యుక్తాం, 1000 హంసలు పూంచిన దివ్యమైనటువంటి పల్లకి. శిబికాం అంతరిక్షగాం, ఆకాశంలో ఇటువైపుగా రావడం నేను చూశాను కల్లో. ఆ కళని 1000 హంసలు వహించి ఆ శిబికని పలకని 1000 హంసలు మోసుకొస్తున్నాయి. హంసలు ఏమిటి, మొయ్యటం ఏమిటి? హంస అనే మాట అనగానే పరమహంస. హంస క్షీర నీరాల్ని వేరు చెయ్యగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి భగవంతుని చేత దత్తమైన వర ప్రభావం కలిగిన పక్షి అది. ఆ హంసే ప్రతీక దేనికి? ఆత్మానాత్మ వివేకం కలిగినటువంటి పరమహంస పరివిరాజక సార్వభౌములు మహానుభావులు ఉన్నారు ఇప్పుడు ఈనాడు భూమి మీద. ఈ హంస అటువంటి పరమహంసల చేత కొని రాబడుతున్నటువంటి శిబిక గజదంతమయి. గజము లక్ష్మీదేవి యొక్క గుర్తు. అటువంటి గజదంతంతో తయారు సాత్విక గుణానికి గుర్తు. అటువంటి పలకి మీద శ్రీరాముడు ఇక్కడికి రావటం నేను చూశాను. ఎలా ఉన్నాడు? శుక్లమాల్యాంబరధర. శ్రీరాముడు శ్వేతమాల్యాంబరధారుడై ఉన్నాడు. లక్ష్మణేన సహ ఆగత, లక్ష్మణుడితో కలిసే వచ్చాడు. స్వస్నే చాద్యమయా దృష్ట. అప్పుడు నాకు ఆయన ఇక్కడికి వచ్చాడా, వెంటనే నాకు ఈవిడ కూడా కనిపించింది. నా కల్లో ఈమెలా కనిపించింది? సీత శుక్లాంబరావృత, తెల్లటి దగదగా మెరిసిపోయేటటువంటి వస్త్రాలు ధరించింది ఈవిడ. ఆయన కూడా తెల్లటి వస్త్రాలు ధరించాడు. తెల్లదనం స్వచ్ఛత్వానికి తర్వాత సత్వగుణానికి ప్రతీక. ఈమె కూడా అలాగే. సాగరేణ పరిక్షిప్తం శ్వేతం పర్వతమాస్థిత. ఆమె ఎలా ఉంది? ఒక తెల్లని పర్వతం మీద ఆసీనురాలై ఉన్నది. అది ఆమె సముద్ర మధ్యంలో ఉంది ఆ పర్వతం. సాగరేణ పరిక్షిప్తం శ్వేతం పర్వతం ఆస్థిత. ఆమె కూడా శుభ్రవస్త్రాలనే ధరించింది. అది ఎలా ఉంది? రామేణ సంగత సీత భాస్కరేణ ప్రభాయత. అప్పుడు ఆయన పలక మీద వచ్చాడా, ఈవిడ తెల్లటి వస్త్రాలు ధరించి అక్కడ ఉన్నదా? ఇద్దరి యొక్క సమాగమం జరిగింది. ఈ సమాగమం ఎలా ఉన్నది? భాస్కరేణ ప్రభాయత, సూర్యకాంతి సూర్యుడిని కలిసినట్లుగా. ఆ రెండు ఒకదానికొకటి విడివడి ఉండేవి కావు. రాఘవశ్య మయా దృష్ట చతుర్దంతం మహాగజం ఆరూఢ శైల సంకాశం చచార సహలక్ష్మణ. శ్రీరాముడు కూడా పర్వత సదృశమైనటువంటి 4 దంతాలు గల ఒక ఏనుగు మీద, ఇందాక హంస కలకి స్థిరత్వం ఉండదు, ఒక ఏనుగు మీద ఆయన వస్తున్నాడు. లక్ష్మణుడితో సహా రావటం నేను చూశాను. తతస్థౌ నరశార్దూలౌ దీప్యమానౌ స్వతేజస. వాళ్ళ యొక్క తేజస్సు ఎలా ఉంది తెలుసా?
దిక్కులన్నింటినీ ఆ తేజస్సు నింపేస్తోంది. వాళ్ళు అలా వెలుగొందుతున్నారు. వాళ్ళు శుక్ల మాల్యాంబరధరౌ, తెల్లని పూలమాలలు ధరించారు. జానకీం పర్యుపస్థితౌ, వాళ్ళు జానకీ దేవి దగ్గరికి సమీపానికి వచ్చారు వాళ్ళిద్దరూ అంబరాలు ధరించి. తర్వాత తతస్తస్య నగస్యాగ్రేహి ఆకాశస్థస్య దంతినః, పర్వతాగ్రం మీద ఉన్న ఈ అమ్మవారు ఆ ఏనుగు యొక్క మూపుపై ఎక్కి శ్రీరాముని ఊడిలోకి చేరింది. మీరు అనుకుంటున్నారు ఆ రాముడు ఎక్కడొస్తాడు, ఆయన రావణాసురుడు కూడా అని వెళ్ళాడుగా, ఇవన్నీ ఆవిడ మనసులో ఉన్నాయి. రాముడు ఇక్కడికి రాలేడు అనే మాటని ఆవిడ ఖండించేసింది. నాకు కల వచ్చింది, కలలో రాముడు ఒక పెద్ద పర్వతం వంటి చతుర్దంతములు కలిగిన ఏనుగు మీద అధివసించి వచ్చాడు. ఆయన వెనక లక్ష్మణుడు ఉన్నాడు. ఆయన ఇక్కడికి వచ్చాడు. శ్వేతమాల్యాంబరధారి అయిన అమ్మవారు ఆయనతో సమాగమం అయినది. భర్త్రా పరిగృహీతస్య జానకి స్కందమాశ్రిత, భర్తురంకాత్ సముత్పత్య తతః కమలలోచన. ఆ రామచంద్రుడు తన యొక్క ఒడిలోనికి ఈ అమ్మవారిని తీసుకున్నాడు. అప్పుడు ఆ కమలలోచన అయినటువంటి ఆ అమ్మవారు ఒడి నుంచి లేచి, చంద్ర సూర్యౌ మయా దృష్ట పాణినా పరిమార్జతి, ఆవిడ విలాసంగా సూర్యచంద్రుల్ని తన చేత్తో పరిమార్జతి, స్పృశించటం నేను చూశాను అంటున్నది. ఆదిత్య మండలం వాతు చంద్రమండలమేవ వా స్వప్నే గృహ్ణాతి హస్తాభ్యాం రాజ్యం సంప్రాప్నుయాత్ మహతు. ఇది స్వప్న శాస్త్రజ్ఞులు, జ్యోతిష్ శాస్త్రజ్ఞులు చెప్పే స్వప్న ఫలితం. ఎవరికైనా స్వప్నంలో ఆదిత్యం వా చంద్రమండలమేవా స్వప్నే గృహ్ణాతి హస్తేనా, చేతులతో ఆ సూర్యమండలాన్ని చంద్రమండలాన్ని తమ చేతులతో తాము పట్టుకున్నట్టు కల వస్తే వాళ్ళకి రాజ్యాధికార పదవి వస్తుంది అని. ఈ త్రిజటకి అదే కల వచ్చింది. ఆవిడేం చేస్తుంది, ఆ ఏనుగు మీద నుంచి లేచి అలా నిలబడి చంద్రుణ్ణి సూర్యుడిని తన చేతులతో ఆవిడ పరిమార్జతి, చేరదీసింది. ఆ సూర్యచంద్రుని స్పృశించుచు ఉన్నది. అనంతరం ఆ రామలక్ష్మణులు సీత అధిరోహించిన మొదపటేనుగు లంకా నగరం యొక్క పై భాగంలో ఆకాశంలో నిలబడింది. అది ఎలా ఉంది, తతస్తాభ్యాం కుమారాభ్యాం ఆస్థిత సగజోత్తమ సీతయా చ విశాలాక్ష లంకాయా ఉపరిస్థిత. లంక పైకి ఆకాశంలో అంటే లంక లంక కంటే ఉన్నతమైన స్థితికి వాళ్ళు చేరారు. ఆ తర్వాత తెల్లటి 8 వృషభాలు పూంచిన రథం మీద రాముడు వచ్చాడు. శుక్లమాల్యాంబరధరుడై భార్య అయిన సీతమ్మతో లక్ష్మణుడితో కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఇది 3వ స్వప్నంలో 3వ స్థితిగా ఆవిడికి చూస్తాం. పాండురర్షభయుక్తేన రథేన అష్టయుజా స్వయం ఇహోపయాత కాకుస్థ సీతయా సహ భార్యయా శుక్లమాల్యాంబరధర లక్ష్మణేన సహాగతః తతోన్యత్ర మయా దృష్టో రామః సత్యపరాక్రమః. మళ్ళీ ఎక్కడ అయోధ్యాకాండలో వినపడినటువంటి రామ సత్య పరాక్రమ ఆ మారీచుడి దగ్గర వినిపించిన మాట ఇప్పుడు ఇక్కడ మళ్ళీ లంకలో త్రిజట నోట వింటున్నాం మనం. అంటే పరమాత్మ అందరి హృదయాల్లోనూ ఉంటాడు. గుర్తించగలిగితే వాళ్ళు సుకృతాత్ములు, లేకపోతే అంతే అలాగే జన్మిస్తూ మరణిస్తూ ఉంటారు. ఇది వేదాంత సారం. అదే విషయాన్ని ఇక్కడ వాల్మీకి స్పష్టంగా నిరూపిస్తున్నాడు. లక్ష్మణేన అది తతోన్యత్ర మయా దృష్ట రామ సత్యపరాక్రమ. ఆయన సత్యపరాక్రముడైనటువంటి విష్ణు పరాక్రముడైన శ్రీరాముణ్ణి ఈ విధంగా నేను స్వప్నంలో దర్శించాను. లక్ష్మణేన సహ భ్రాత్ర సీతయా సహ వీర్యవాన్ ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం
సూర్య సన్నిభం. ఈ వాహనాలన్నీ అక్కడ విడిచిపెట్టి అమ్మవారిని తీసుకుని లక్ష్మణుని కూడా వెంట పెట్టుకుని పుష్పకమారుహ్య దివ్యం విమానం, పుష్పకాన్ని అధిరోహించాడు స్వామివారు. అది ఎలా ఉంది? సూర్య సన్నిభం. ఇప్పుడు పాపులు స్వర్గానికి వెళ్ళలేరు. అలాగే సురాసురులు గాని రాక్షసులు గాని తదితరులు ఎవరైనా సరే మహా తేజశాలి అయినటువంటి శ్రీరాముణ్ణి జయించలేరు అని నాకు వచ్చిన కలలో ఆ శ్రీరామచంద్రుడు అధిరోహించిన వాహనాలు గాని, ఆయన ధరించినటువంటి శ్వేత మాల్యాంబర ధరాలు గాని, ఆయన వెలుగొందుతున్న విధానం గాని, ఆయన తేజస్సు గాని, ఆయన దీప్తి గాని, ఆయన అమ్మవారిని గౌరవించిన విధానం గాని, ఆయన వెనక లక్ష్మణుడు నిలబడిన విధానం గాని, ఇవన్నీ చూస్తే ఈ శ్రీరామచంద్రుని ఎవరు జయించలేరు అని నాకు స్పష్టంగా అర్థమవుతున్నది. నహి రామో మహాతేజాః శక్యో జేతుం సురాసురై. దేవతలు రాక్షసులు ఎవరు శ్రీరాముణ్ణి జయించలేరు. రాక్షసైర్వాపి, దేవతలు సురాసురులే జయించలేరంటే రాక్షసులు ఏం జయిస్తారు? స్వర్గ పాప జనైరివ, పాపం చేసుకున్న వాళ్ళు స్వర్గానికి ఎలా వెళతారు? వెళ్ళలేరు. కాబట్టి రావణశ్చ, ఇక్కడికి రాముడి కథ ఎంత చక్కగా కల వచ్చిందో నాకు విన్నారా? మరి రావణాసురుడు కల్లోకి వచ్చాడా ఏమమ్మా అని అడిగితే వచ్చాడు రావణాసురుడు కూడా. ఆ రావణాసురుడు పరిస్థితి ఎలా ఉంది నాకు వచ్చిన కలలో? రావణశ్చ మయా దృష్ట శిక్షితౌ తైల సముక్షిత. ఆ రావణాసురుడు నేలపై పడి ఉన్నాడు. నూనె తైల సముక్షిత, శరీరం అంతా నూనె పూసుకొని ఉన్నాడు. ఆ తర్వాత క్షితవు, నేల మీద పడి ఉన్నాడు రావణాసురుడు. తర్వాత రక్తవాసాహ, ఎర్రని వస్త్రాలు ధరించాడు. స్వామివారు తెల్లని వస్త్రాలు ధరించాడు. తెలుపు శాంతికి, పరమాత్మ తత్వానికి గుర్తుగా భావిస్తాం. ఎరుపు రజోగుణానికి గుర్తుగా భావిస్తాం. అదే ఎరుపుని తమో గుణానికి కూడా గుర్తుగా, నలుపు ఎరుపు, ఈ రెండు తమో గుణానికి రజోగుణానికి గుర్తులు. ఈయన రక్తవాసాహ పిబన్, త్రాగుతున్నాడు, మదిరాపానం చేస్తున్నాడు. మత్త, మత్తిల్లి ఉన్నాడు. కరవీర కృతస్రజ, గన్నేరు పూల దండల్ని మెళ్ళో వేసుకున్నాడు. ఆయన శుక్లమాల్యాంబరధర, ఆ మాల్యములు తెల్లటి పువ్వులతో పూలదండలు ఆయన మెళ్ళ వేసుకున్నాడు. ఈయన రక్తమాల్యాంబరధర కరవీర కృతస్రజ ధరించాడు ఆయన. ఇప్పుడు ఆ గన్నేరు పూల దండ ఎక్కడ వేస్తారు అంటే లోకంలో బలి పశువు మెళ్ళలో వేస్తారు అని వ్యాఖ్యానం చెప్పారు ఈ మాటకి. రావణశ్చ మయా దృష్ట క్షితౌ తైల సముక్షిత రక్తవాసాః పిబన్ మత్తః కరవీర కృతస్రజః విమానాత్ పుష్పకాత్ అద్య రావణః పతితో భువి. పుష్పక విమానం నుంచి రావణాసురుడు నేల మీద పడిపోయినాడు. అంటే అతడికి అపజయం సంప్రాప్తించింది. అపజయమే కాదు, నేల మీద పడిపోయినాడు అంటే మరణం కూడా సంభవించింది. అతడు శిరోముండనం గావించుకొని నల్లని వస్త్రాలు ధరించి ఒక స్త్రీ చేత లాగబడుతూ ఉన్నాడు. కృష్యమాణ స్త్రీయ, ఒక స్త్రీ ఆయన్ని నేల మీద పడిన ఆ పుష్పకం నుంచి పడిపోయాడుగా, ఆ పడిపోయిన ఆయన ఒక స్త్రీ లాక్కుపోతోంది. దృష్ట ముండ, ఆయన శిరస్సు అంతా కేశ విహీనం చేయబడింది. కృష్ణ అంబర, నల్లటి వస్త్రాలు తమో గుణం, ఎర్రటి వస్త్రాలు రజోగుణం, శ్వేత వస్త్రాలు సాత్విక గుణం. పునః రథేన కరయుక్తేన, అతడు ఏం చేశాడు? ఇప్పుడు గాడిదల్ని కట్టిన రథం మీద ఎలాగా రక్తమాల్యానులేపన, ఎర్రటి పూలదండలు, ఎర్రటి మాల్యాలు, అనులేపనాలు అవి కూడా ఎర్రటివే ధరించాడు. అలాగా అతడు ఏం చేశాడు? పిబన్ తైలం హసన్ నృత్యన్ భ్రాంత చిత్తాకులేంద్రియ, అతడు కలత చెందినటువంటి మనస్సుతో, ఒక స్థిరత్వం లేదు, అయోమయం, అంతా చిరాకుగా ఉన్నాడు, స్థిమితం లేదు, స్థిరత్వం లేనటువంటి మనస్సుతో కూడి ఉన్నాడు. ఎలాగ ఉన్నాడు?
పిబన్ తైలం హసన్ నృత్యం భ్రాంతి అంటే పిచ్చివాళ్లాగా ఉన్నాడు. గర్దభేన యయౌ శీఘ్రం దక్షిణాం దిశమాస్థిత. అతడు ఏం చేశాడు, ఓ గాడిదల రథం మీద ఎక్కి దక్షిణ దిక్కుగా వెళ్ళిపోయాడు. దక్షిణ దిక్కు అంటే యముని యొక్క దిక్కు, అది అంటే మరణించిన వాడు వెళ్లే దిక్కుకు వెళుతున్నాడు. పునరేవ మయా దృష్టో, మళ్ళీ ఇంకోసారి అదే కళలో ఇంకో రకంగా ఎలా కనపడుతున్నాడు. రావణో రాక్షసేశ్వర పతితో అవాక్షిరా భూమౌ, తలకిందులుగా పడిపోయాడు. గర్ధభాత్ భయమోహితుడై గర్ధభాత్ భూమౌ పతిత, గాడిద మీద వెడుతూ గాడిద మించి కూడా కింద పడిపోయినాడు. తలకిందులుగా అవాక్షిరాహ, తలకిందులుగా నేల మీద పడిపోవటం నేను చూశాను. ఆ రావణుడు త్వరగా తొట్రుపడుతూ లేచాడు. భయపీడితుడై మత్తు చేత స్పృహ లేనివాడై దిగంబరుడై పిచ్చివాళ్లాగా నోటికొచ్చినట్లుగా పెక్కు విధాలుగా ప్రేలాపనలు ప్రేలుతున్నాడు. సహస ఉద్ధాయ సంభ్రాంత భయార్త మద విహ్వల ఉన్మత్త ఇవ దిగ్వాసాహ. ఆయన ఒంటి మీద అసలు వస్త్రాలే లేవు. దుర్వాక్యం ప్రలపన్ బహు, దుర్వాక్యాన్ ప్రలపన్ బహు, అనేక అసభ్యమైన మాటలు అతడు మాట్లాడుతూ ఉన్నాడు. అతడు దుస్సహం దుర్గంధం ఘోరం తిమిరం నరకోపమం, ఘోరంగా ఉంది, అంధకారమయంగా ఉంది. తిమిరం అంధకారమయంగా ఉంది. నరకోపమం, నరకం వంటి మలకోపంలో పడిపోయి ఉన్నాడు. వెంటనే అందులో మలపంకం ప్రవిశ్య, ఆ మలపంకంలో పడిపోయి, అపవిత్రమైన ఆ మలపంకంలో పడిపోయి అమగ్నస్తత్రస రావణ, అందులో మునిగిపోయాడు. ఇందాక స్వామివారు పుష్ప విమానం మీద ఎక్కి లంకానగరం మీద ఆకాశంలో ఉన్నాడు. ఈయన ఆ మలపంకంలో పడిపోయినాడు. ప్రస్థితో దక్షిణాం ఆశాం ప్రవిష్ట కర్దమం రథం. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఆ మలపంకంలోంచి లేచి మళ్ళీ దక్షిణ దిక్కుగా బయలుదేరి బురద మడుగులో ప్రవేశించాడు. కర్దమం హ్రదం, బురదతో నిండినటువంటి ఒక మడుగులో ప్రవేశించాడు. ఆ కంఠే బద్ధ్వా దశగ్రీవం ప్రమద రక్తవాసిని, ఒక స్త్రీ శరీరం అంతా ఏం పూసుకుంది, ప్రమద కాళీ, నల్లగా ఉంది. కర్దమ లిప్తాంగి, బురద పూసుకుంది ఆవిడ ఒంటి నిండా. దిశం యాం ప్రకర్షతి, ఈ రావణాసురుణ్ణి ఆ నల్లటి స్త్రీ యముడి దిక్కు వైపుకి, దక్షిణ దిక్కు వైపుకి ఈడ్చుకుపోతున్నది. అంటే అతడు మరణించాడు. ఎర్రటి వస్త్రాలు ధరించినటువంటి రావణాసురుడి మెడకి తాడుగట్టి దక్షిణ దిక్కుకి ఈడ్చుకుపోతోంది ఆవిడ. ఏవం తత్ర మయా దృష్ట కుంభకర్ణో నిశాచర, కుంభకర్ణుని కూడా ఇదే పరిస్థితి, ఇలాగే దక్షిణ దిక్కుకు లాక్కుపోతున్నారు. అసలు ఆ ప్రశ్న ఇంత ప్రసక్తి, కుంభకర్ణుడు పాపం అతడి ప్రసక్తి ఇక్కడ అంటే రావణాసురుడికి ఏది చెప్తే అది చేస్తాడు, ఆయన వెంటే ఉంటాడని అందరికీ తెలిసిందే కదా. కాబట్టి కుంభకర్ణుడికి కూడా శిక్ష పడబోతున్నది, అతడు కూడా మరణించబోతున్నాడు. రావణాసురుని యొక్క కుమారులు ఉన్నారు. రావణస్య సుతా సర్వే దృష్టా శైల సముక్షితా, వాళ్ళ శరీరాలన్నీ నూనెతో పూసుకొని పడి కనపడుతున్నాయి. వరాహంపై రావణాసురుడు, వరాహేణ దశగ్రీవ శింశుమారేణ చ ఇంద్రజిత్తు, ఒక మొసలి మీదేమో ఇంద్రజిత్తు. తర్వాత ఉష్ట్రేణ కుంభకర్ణశ్చ, ఒక ఒంటె మీద కుంభకర్ణుడు. ప్రయాతో దక్షిణాం దిశం, మరణిస్తున్నారు వాళ్ళు. వాళ్ళలో ఒక్క విభీషణుడు మాత్రం తెల్లని గొడుగుతో కనపడ్డాడు. ఏకస్తత్ర మయా దృష్ట శ్వేతఛత్రో విభీషణ, తెల్ల గొడుగు ఆయన ధరించి ఆయన కనపడ్డాడు. శుక్లమాల్యాంబరధర, ఆ విభీషణుడు తెల్లటి వస్త్రాలు, తెల్లటి పూలదండలు ధరించాడు. స్వచ్ఛమైన గంధంతో, శుక్ల గంధానులేపన, చక్కటి స్వచ్ఛమైన గంధాన్ని ఒంటికి పూసుకున్నాడు. తర్వాత శంఖ దుందుభి నిర్ఘోషైకి,
నృత్తగీతైకి అలంకృత. ఆయనకు చుట్టూ శంఖధ్వానాలు, నృత్తగీతాలు ఇవన్నీ ప్రదర్శనలు ఇవన్నీ జరుగుతున్నాయి. అవి వింటూ చూస్తూ ఆయన ఆనందిస్తున్నాడు. ఆ విభీషణుడు శైల సదృశ్యమై మేఘ గర్జనల వంటి ఘేంకారాలు తెలుపుతున్న 4 దంతాలు గల దివ్య గజాన్ని అధిరోహించి 4 మంత్రులతో కూడి ఆకాశంలో ఉన్నాడు. ఆయన 4 కలిసి శ్రీరాముడి దగ్గరికి యుద్ధరంగంలో వస్తాడు. అదే చెప్తున్నాడు, ఆరుహ్య శైల సంకాశం మేఘస్తనిత నిస్వనం. ఆ రథం యొక్క చతుర్దంతం గజం దివ్యం ఆస్తే ఆ 4 దంతాలు కలిగినటువంటి ఆ దివ్య గజాన్ని ఆయన ఆరోహించి వస్తున్నాడు. తర్వాత చతుర్భి సచివై సార్ధం వైహాయసం ఉపస్థిత. 4 మంత్రులతో కలిసి ఆకాశంలో వెడుతున్నాడు ఆయన. సమాజస్య మయా దృష్ట గీత దృష్టో గీతవాదిత్ర నిస్వన. గీతవాద్యాలు పాడుతూ వాద్యత్రయాలను మోగిస్తున్న రాక్షస సమూహాన్ని కూడా నేను చూశాను. వాళ్ళు మద్యాల్ని సేవిస్తున్నారు, ఎర్రని పూలదండల్ని ధరించారు, వస్త్రాలు ఎర్రటివే ధరించారు. పిబతాం, వాళ్ళు బాగా సురాపానం చేస్తున్నారు. రక్తమాల్యానాం రక్షసాం రక్తవాససాం లంకాచేయం పురి రమ్య సవాజి రథ కుంజర. ఇంకా రాముడు పరిస్థితి చక్కగా ఆనందకరంగా ఉంది. రావణాసురుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు పరిస్థితి ఎలా ఉంది, విభీషణుడు మళ్ళీ అద్భుతంగా వెలిగిపోతున్నాడు. ఇంకా లంక సంగతి ఎలా ఉన్నది? రమ్యమైనటువంటి లంక అన్నది. పాపం ఎంతైనా తను ఆ లంకలో పుట్టింది కదా, ఆ మాట వేస్తోంది. రమ్య సవాజి రథ కుంజర. లంకలో ఉన్నటువంటి ఏనుగులు, గుర్రాలు అన్నీ కూడా సాగరే పతిత. ఈ మొత్తం లంక వెళ్ళి సముద్రంలో పడిపోయింది. దృష్ట భగ్న గోపుర తోరణ. గోపురాలు, తోరణాలు మొత్తం అన్ని భగ్నమైపోయి ఈ లంక అంతా వెళ్ళి సముద్రంలో పడిపోయింది. లంకా దృష్టా మయా స్వప్నే రావణేన అభిరక్షిత దగ్ధ రామస్య దూతేన వానరేణ తరస్విన. మహానుభావురాలు త్రిజటకి మనం సాష్టాంగ నమస్కారం చేయవచ్చు. ఆవిడ యొక్క కలే గాని ఇప్పుడు అక్కడ వేదాంతం ఏం చెప్తున్నది? మూడు స్థానాలు, 3 దశలు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ స్వప్నంలో ఏమనుభవిస్తాడు? జాగ్రత్తలో ఉన్న వాటినే మళ్ళీ ఆ జీవుడు గుర్తుకు తెచ్చుకొని వాటిని అనుభవిస్తాడు. అది వేదాంతం చెప్పిన దాని ప్రకారం ఈ స్వప్నంలో త్రిజటకి ఇవన్నీ వచ్చినాయి అంటే ఆవిడ వీళ్ళ మిగిలిన రాక్షస స్త్రీలతో సమానురాలు కాకుండా తన లోకంలో తాను ఉంటూ తన ఆలోచనలు తాను చేసుకుంటూ తన పవిత్రమైనటువంటి ఆలోచనలతో తాను ఉన్నది. ఆవిడ పద్ధతి వేరు, ఆవిడ సంస్కారం వేరు. ఇప్పుడు అసలు ఇక్కడ హనుమంతుడి ప్రసక్తే లేదు. సీతమ్మ వారే చూడలేదు, మిగిలిన రాక్షసులు చూడలేదు. ఈ త్రిజటకి కళ ఎలా వచ్చింది? కళలో ఒక వానరుడు ఎలా వచ్చాడు? ఇది అద్భుతం. అదే సంస్కారం అంటే. అది ఆ సంస్కారం అలవాటు పడాలే గాని అది తన యొక్క మహిమని అడుగడుగునా చూపిస్తూ ఉంటుంది. అది గ్రహించుకోవటం సాధకుని యొక్క లక్షణం. అది గ్రహించుకొని నిలుపుకుంటే సాధకుడు ముందుకు సాగుతాడు. ఒక్కొక్కసారి కొంతమంది విషయంలో అటువంటి సంస్కారం వచ్చినా ఉద్బుద్ధం అయినా ఈ మిగిలిన గుణాలు అత్యధికమయ్యి దాన్ని అడుక్కి లాగేస్తూ ఉంటాయి. ఇది కూడా ఇలా కూడా జరుగుతూ ఉండొచ్చును. అదే చెప్తున్నాడు, సాగరే పతిత దగ్ధ రామస్య రావణేన అభిరక్షిత లంకా భగ్న దూతేన రామస్య దూతేన వానరేణ తరస్విన. బాగా వేగం కలిగినటువంటి రాముడి ఒక దూత ఒక ఆయన వచ్చాడు, ఒక వానరుడు. ఆయన ఈ లంకా నగరాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేసి పారేశాడు అని నేను కల్లో చూశాను. పీత్వా తైలం ప్రవృత్తాశ్చ ప్రహసంచో మహాస్వనా. ఈ రాక్షస స్త్రీలంతా ఏం చేస్తున్నారు? తైలం తాగేశారు, హాహాహా అని వీకిలిగా నవ్వుతున్నారు. మహాస్వనాహ ప్రహసంచ, బిగ్గరగా అరుస్తున్నారు. లంకాయాం భస్మ రూక్షాయాం ప్రవిష్టాః
రాక్షస స్త్రియ భయంకరంగా అరుచుకుంటూ కేకలు పెట్టుకుంటూ పిచ్చి పిచ్చిగా గంతులేస్తూ వాళ్ళు లంకలో అలా గంతులు వేస్తూ తిరుగుతున్నారు వాళ్ళు. పీత్వా తైలం ప్రవృత్తాశ్చ ప్రహసంచో మహాస్వనాః లంకాయాం భస్మరుక్షాయాం ప్రవిష్ట రావణ రాక్షస స్త్రియ కుంభకర్ణాదయశ్చేమే సర్వే రాక్షస పుంగవాః రక్తం నివసనం గృహ్య ప్రవిష్టాః గోమయ క్రదే. వీళ్ళు గోమయం ఆవు పేడ ఒక పెద్ద మడుగుంటే వీళ్ళంతా వెళ్ళి అందులో పడిపోయారు. అపగచ్చత నశ్యధ్వం సీతామాప సరాఘవ. ఇక్కడి నుంచి దూరంగా కనపడకుండా మీరు అపగచ్చత దూరంగా వెళ్ళిపోండి. ఈ శ్రీరాముడు సీతాదేవిని అపగచ్చత నశ్యధ్వం సీతామ అపస రాఘవ. రాఘవుడు సీతను పొందటం ఖాయం, పొంది తీరుతాడు. ఘాతయేత్ పరమామర్షి సర్వై సార్థం ఈ రాక్షసై. శ్రీరామచంద్రుడికి కోపం వచ్చి ఆయన మిమ్మల్ని అందరినీ రావణాది రాక్షసులతో పాటు మిమ్మల్ని కూడా చంపేస్తాడు. మమ్మల్ని ఎందుకు చంపుతాడులే అని మీరు అనుకోవద్దు. ఆయన కోపం వస్తే మిమ్మల్ని ఎందుకని మీరు ఇప్పటిదాకా సీతాదేవిని బాధిస్తున్నారు కదా అంటే వీళ్ళు బాధించకుండా ఉండటం కోసం ఆ మాట అన్నమాట. ఆ శ్రీరాముడికి సీతాదేవి బహిప్రాణం. ఆ సంగతి మీకు తెలుసా? ఆమె వనవాసానికి వచ్చినప్పుడు ఆపత్కాలంలో ఆయనకు తోడుగా ఉండటానికే వనవాసానికి వచ్చింది. ఆ దీక్షను కొనసాగిస్తున్నది ఆవిడ సాధ్వి. ఇప్పుడు ఆవిడ యొక్క దీక్ష ఏమిటనుకున్నారు? ఇది వనవాస దీక్ష. ఎందుకు వచ్చింది ఆవిడ? వనవాసంలో భర్తతో కలిసి ఉండటానికే వచ్చింది. ప్రేమకు ప్రతిరూపం ఆవిడ తన భార్యని ఎంత గట్టిగా శ్రీరాముడు ప్రేమిస్తున్నాడు మీకేం తెలుసు? మీరు ఎవరైనా సరే తిట్టినా భయపెట్టినా ఆ రాముడు ఆ తిట్టిన వాళ్ళని ఆ భయపెట్టిన వాళ్ళని ఊరుకోడు, సహించడు. అపగచ్చత నశ్యధ్వం సీతామ అపస రాఘవ. సీతమ్మ వారిని ఆయన స్వీకరించాడు, ఆయన చెర విడిపించాడు. ఘాతయే పరమా అమర్షి సర్వై సార్థం రాక్షసై. మిమ్మల్ని కూడా మిగిలిన రాక్షసులు రావణాసురాదులతో పాటు మిమ్మల్ని కూడా సంహరించబడేస్తాడు. ప్రియాం బహుమతాం భార్యాం వనవాసం అనువ్రతాం. ఆవిడ ఎందుకు వచ్చిందో మీకు తెలియదు వనవాసానికి. నేను చెప్పాను కదా, భర్సితాం తర్జితాం వాపి నాను మంస్యతి రాఘవ తదలం క్రూరవాక్యై వహ సాంత్వమేవ అభిధీయతాం. ఇంకా మీరు తదలం క్రూరవాక్యై, మీరు మీ ఇష్టం వచ్చినట్టు భయంకరమైన మాటలు, చాలా ఘోరాతి ఘోరమైన మాటలు, ఎప్పుడు ఎవరిని అనకూడని మాటలు మీరు ఇక మాట్లాడకండి. నోరెత్తి ఆ వాగుడు వాక్కండి. ఆమెతో మృదువుగా మాట్లాడండి. సాంత్వమేవ అభిధీయతాం. మెల్లగా మృదువుగా నెమ్మదిగా. ఎందుకని ఆయన కంటపడ్డారో ఆయన వచ్చి మిమ్మల్ని చంపేస్తాడు. మీ ప్రాణాలు పోకుండా ఉండాలంటే మీరు ఇప్పుడు ఈ అమ్మవారితో మృదువుగా మాట్లాడండి. పైగా ఇంకేం చేస్తారు? అభియాచామ వైదేహీం ఏతద్ధి మమ రోచతే. ఇప్పుడు మనం అంతా కలిసి అమ్మవారి పాదాల మీద పడి శరణు కోరదాం. శరణు కోరితే ఆవిడ మనని రక్షిస్తుంది. ఆ శ్రీరాముడి చేత మనని సంహరింప చెయ్యదు. వీళ్ళని సంహరించవద్దు, వీళ్ళు మంచి వాళ్ళని చెప్తుంది. ఆ విధంగా మనం బతికిపోతాం. లేకపోతే రావణాసురుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు వీళ్ళందరూ పోయినట్టుగా నల్లని బట్టలు ధరించి ఎర్రటి పూలమాలలు ధరించి వాళ్ళంతా నూనె పోసుకొని ఆ బురద మడుగుల్లో, ఆవు పేడ మడుగుల్లో, మలపంకాల్లో ములుగుతూ తేలుతూ దక్షిణ దిక్కుగా పోవలసిందే. అంటే మరణించవలసిందే. ఒక విధంగా మరణించేటటువంటి జీవులు, మరి అజ్ఞానపూరితమైన రాక్షసుడు మరణం ఎలా ఉంటుందో, పాపాత్మ మరణం ఎలా ఉంటుందో దీన్ని బట్టి మనం ఊహించవచ్చు. సాత్విక దృష్టికి ఎటువంటి స్థితి ఉంటుందో అది కూడా ఊహించవచ్చు. ఇంత రామాయణం అంత ధ్వని కావ్యం మరొకటి లేదు. అందుకనే మనం అడుగడుగున కథ అంతా తెలిసిన కథ. రామాయణం కథ ఎవరికి తెలియదు? తెలియని వాళ్ళు ఎవరు? కానీ అందులో ఉన్నటువంటి ప్రతి మాటకి, ప్రతి ఘట్టానికి, ప్రతి వాక్యానికి మనకి ఈ విధంగా కోరకుండానే, అడగకుండానే ఆ భావం, ఆ అర్థం స్ఫురిస్తున్నాయి కదా. ఇది
త్రిజట చేసుకున్నట్లుగా మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవటం మనకి మరింత ముదాహంగా అవుతుందే తప్ప వేరొకటి కాదు. తదలం క్రూర వాక్యైః వస్వాంతమేవా విధీయతాం అభియాచామ వైదేహీం ఏతద్ధి మమ రోచతే. ఇదే నాకు ఇష్టమైన పని. ఇప్పుడు మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి, ఆపేయండి. యస్యామేవం విధ స్వప్నో దుఃఖితాయాం ప్రదృశ్యతే సా దుఃఖైర్ వివిధైర్ముక్త ప్రియం ప్రాప్నోత్యనుత్తమం. ఏ స్త్రీ అయినా సరే దుఃఖానికి లోనై ఉండగా ఈ విధమైన కల వస్తే ఆమె దుఃఖం నుంచి విముక్తురాలై సర్వోత్కృష్టుడైన తన ప్రియుణ్ణి పొంది తీరుతుంది. ఇప్పుడు ఆవిడ దుఃఖంలో ఉంది, ఆవిడ గురించి నాకు ఇటువంటి కల వచ్చింది, ఆమె కూడా ఆ విధంగానే భావిస్తున్నది. భర్సితామపి రాయా యాచధ్వం రాక్షస్య కిం వివక్షయా. ఇంతవరకు మీరు ఈమెని ఎంతగానో భర్సించారు, భయపెట్టారు, బాధించారు, మరి తిట్టారు, అనేక అసహ్యకరమైన మాటలు మాట్లాడారు. మీకు అలా అయితే మేము ఇంత ఘోరంగా మాట్లాడాం కదా, ఈ సీతమ్మ వారు మమ్మల్ని క్షమిస్తుందా క్షమించదా అని మీకేమైనా అనుమానం వస్తుందేమో లోపల. అదేం అక్కర్లా, నేను మీకు హామీ ఇస్తున్నా. ఆ శంకను మీరు విడిచిపెట్టేయండి, ఇంకా క్షమాపణ కోరండి, ఈమెను బతిమాలుకోండి. ఎందుకంటే శ్రీరాముడు ఆయన వలన రాక్షసులకు ఘోరమైన ఆపద రాబోతున్నది. మీరు బతికి బట్టకట్టాలంటే ఇప్పుడే అమ్మవారి కాళ్ళ మీద పడండి. భర్సితామపి యాచధ్వం రాక్షస్య కిం వివక్షయా రాఘవాద్ది భయంఘోరం రాక్షసానాం ఉపస్థితం. వచ్చి పడిపోయింది. కాబట్టి ఓ రాక్షస స్త్రీలారా, మీరంతా ఈవిడ ఎవరనుకున్నారు? ఇందాక చెప్పాను, జనక మహారాజు కూతురు. ఈ సీతాదేవికి నమస్కరించండి. మీరు నమస్కరించమన్నంత మాత్రం చాలు, ఆవిడ ఎంతో ప్రసన్నురాలై మీరు తనని అన్న మాటలన్నీ అమ్మవారు మర్చిపోతుంది, ఆపద నుంచి మనల్ని రక్షిస్తుంది. ప్రణిపాత ప్రసన్నాగి మైథిలి జనకాత్మజ. అంత ఘోరంగా ఆవిడని అవమానిస్తున్నట్లు మాట్లాడిన వాళ్ళ మాటల్ని కూడా వాళ్ళు అమ్మా మమ్మల్ని క్షమించు అని ఒక్క మాట అంటే వాళ్ళని క్షమిస్తుందని ఒక రాక్షస స్త్రీ చెబుతున్నదే. త్రిజట మనలాంటి నిరంతర భక్తి పరాయణుల్ని అమ్మవారే ఈ సృష్టి అంతా, ఈ ప్రపంచం అంతా శక్తియే అమ్మవారు అని, అవ్యక్తమైన శక్తి ఆవిడే, వ్యక్తమైన శక్తిగా సీతమ్మ ఆవిడే, ఈ సీతమ్మే ఈ సృష్టి అని నమ్మిన మనం, మనస్సులో పూర్తిగా సంపూర్ణంగా నమ్మిన మనం, అమ్మా మా అపరాధాలుంటే క్షమించు అని అమ్మవారిని అడిగితే మన్నెందుకు క్షమించదు? ముందు మనల్నే క్షమించి తర్వాత ఆ రాక్షస స్త్రీల్ని క్షమించవచ్చు. ప్రణిపాత ప్రసన్నాగి మైథిలి జనకాత్మజ అలం ఏష పరిత్రాతుం రాక్షస్యో బహుశ మహతో భయాత్. ఈవిడే సమర్థురాలు, మనల్ని రక్షించడానికి ఇంకెవ్వరూ సమర్థులు కారు. కాబట్టి పడండి వెళ్ళి కాళ్ళ మీద అంటున్నాడు. అభిజాస్య విశాలాక్ష. ఈవిడ ఆ కళ్ళు చూడండి ఎంత విశాలంగా, ఎంత విశాలాక్షత్వం ఎప్పుడూ కూడా సజ్జనత్వానికి గుర్తు. ఆ విశాలాక్షి అయినటువంటి ఈ సీతాదేవి అవయవాల్లో దుఃఖాల్ని సూచించే అపలక్షణాలేవి కూడా ఏమాత్రం కనపట్టలేదు. ఆవిడ ఎక్కడ దుఃఖపడినట్లేదు. అపిచాస్య విశాలాక్ష నకించిద్ ఉపలక్షయే విరూపమపి చాంగేషు సుసూక్ష్మపి లక్షణం. ఆవిడ బాధలను అనుభవిస్తా. అమ్మవారికి బాధ ఏమిటి? ఆవిడ నిత్య ఆనంద స్వరూపిణి ఏమే. కాబట్టి ఛాయా వైగుణ్యమాత్రం తు శంకే దుఃఖముపస్థితం అదుర్ఖార్హామిమాం దేవీం వైహాయసం ఉపస్థితాం. ఈమె శ్రీరాముడితో కలిసి విమానం మీద అధిష్ఠించి ఉన్నట్లు నేను స్వప్నంలో చూశాను కదా, ఇది ఈమెకు శుభ సూచకం. ఇటువంటి శుభ లక్షణాలను బట్టి ఈ సీతాదేవి దివ్య సుఖాలకే అర్హురాలు అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఛాయా వైగుణ్యమాత్రంతు శంకే దుఃఖం ఉపస్థితం. ఇటువంటి ఇప్పుడు కనపడుతున్న ఈ దుఃఖం కేవలం ఛాయ మాత్రమే. ఆ ఛాయ ఆభాస. ఆభాస అని
అసలు ఇదంతా ఆ అమ్మవారు అమ్మవారికి ఏమిటి దుఃఖం ఏమిటి, ఎంత స్పష్టంగా ఆ త్రిజట మహానుభావురాలు మాట చెప్తున్నదో. ఇది వేదాంత ఆ అభ్యసనం. వేదాంతం అంటే మరి ఎంతో అభిమానంతో 4 ముక్కలు నేర్చుకుంటున్న మనలాంటి వాళ్ళు ఎందుకు అనుకోకూడదు, అనుకోవాలి. ఏమని? ఇదంతా ఆ భాషే, ఇప్పటిదాకా ఆ సూచన ఎక్కడా రాలా. ఏమిటయ్యా, రామాయణం చెబుతూ రామాయణం ఆ భాష, ఈ సృష్టి ఆ భాష, ఇలాంటి మాటలు వేదాంతం చెప్పింది అదే. కానీ ప్రసక్త సందర్భాన్ని బట్టి మనం కొన్ని చెప్పుకుంటాం, కొన్ని వేరే సందర్భంలో చెప్పుకుంటాం. ఏదైనా వేదవాక్యమే కదా. అదే చెప్తున్నాడు. అదుఃఖార్హాం ఇమాం దేవీం వైహాయసం ఉపస్థితాం. ఈవిడ దుఃఖాలు ఈవిడకు లేవు, వైహాయసం ఆకాశ వీధిలో ఉన్నది. అటువంటి ఈమె నా స్వప్నంలో విమాన దర్శనం అయింది కదా. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? సీతాదేవికి అంటే తనకి వచ్చిన స్వప్నాన్ని అమ్మవారికి అన్వయించి చెప్తోంది త్రిజట. ఎంత అర్థవంతంగా, ఎంత వివేకవంతంగా, ఎంతటి భక్తిపూర్వకంగా ఆమె మాటలు ఉన్నాయో. తనకు వచ్చిన కళ చెప్పింది, ఆ కళని అన్వయించి కూడా చెప్తున్నది. అన్వయించి చెప్పకపోతే ఈ రాక్షస స్త్రీలకి అర్థం అవుతుందో కాదో అని పాపం ఆవిడ భయం. ఆవిడకే కాదు, అన్వయించి చెప్పకపోతే మనకు మాత్రం అర్థమవుతుందా? అందుకనే వాల్మీకి మన మీద అనుగ్రహ దృష్టితో ఈ మాటలు మళ్ళీ తన మాటల్ని తానే వివరించి చెప్తున్నాడు. అర్ధసిద్ధింతు వైదేహ్యాగ. అమ్మవారికి అర్ధసిద్ధి తప్పనిసరిగా కలుగుతుంది. పశ్యామ్యహం ఉపస్థితం, దగ్గరికి వచ్చేసింది. ఇంకా అమ్మవారు విజయాన్ని సాధించడానికి సిద్ధంగా ఉన్నది. రాక్షసేంద్ర వినాశంచ, రాక్షసేంద్రుడు నశించడానికి సిద్ధంగా ఉన్నాడు. విజయం రాఘవస్యచ. ఎంత పూర్వజన్మ సంస్కారం ఉంటే ప్రహ్లాదుల్లాగా త్రిజట ఇలా మాట్లాడుతుంది. ఇలాంటి వ్యక్తులు, ఆ మారీచుడు, ఈ త్రిజట, ఇలాంటి వాళ్ళలో ఉంటుంది. ఇటువంటి పాత్రల్ని చూపిస్తున్నాడు వాల్మీకి. దాంట్లో ఎంతో అంతరార్థం ఉంది. మీరు కేవలం రాక్షస గుణాల చేతనే మీరు బాగా పూరింపబడ్డారని మీరు బాధపడవద్దు. ఆ గుణాలు రాక్షస గుణాలని కనుక మీరు గమనించినట్లయితే అప్పుడు మీకు వాటి మీద వెగట పుడుతుంది. అప్పుడు ఏమో ఇప్పటిదాకా మేము ఈ విధమైన దుష్ట ప్రవర్తనలో ఉన్నాం, మాకు సత్ప్రవర్తన అలవాటు పడి సద్వివేక బుద్ధి కలుగుతుందా? సత్ప్రవర్తన అంటే సచ్చిత్ సంబంధమైన ప్రవర్తన అనే. సత్ప్రవర్తన మంచి చెడ్డ అది కాదు అని మనం ఆశంకించవలసినటువంటి పని లేదు. ఈ విధమైన త్రిజట యొక్క ఆ సమన్వయ దృష్టితో మనకి స్పష్టంగా ఈ విషయం, మనం కూడా త్రిజట యొక్క ఆ ఆలోచన విధానంగానే మనని మనం సమర్థించుకోవచ్చును. నిమిత్త భూతమే తత్తు శ్రోతుమస్యాక మహత్ప్రియం దృశ్యతే చ స్ఫురచక్షు పద్మపత్రమివాయతం. పద్మపత్రం వలె విశాలమైన ఈమె ఎడమ కన్ను అదురుతోంది. అది కూడా కనిపెట్టింది త్రిజట. పద్మపత్రం వలె విశాలంగా ఉన్న పద్మపత్రం ఇవ ఆయతం దృశ్యతే, కనపడుతున్నది నాకు. స్ఫురచక్షు, ఈమె యొక్క ఆ ఎడమ కన్ను అదురుతున్నది. దీన్ని బట్టి త్వరలోనే ఈమె ఒక శుభవార్త వినబోతున్నదని నాకు అర్థమవుతున్నది. ఆశ్చర్యంగా వింటున్నది అమ్మవారు. ఈ త్రిజటా స్వప్నం సామాన్యమైన విషయం ఏమీ కాదు. లోపల రాక్షస జన్మైనా పర్వాలా, మరి ఆ సంస్కారం ఉంటే, ఆత్మ సంస్కారం ఏమాత్రం ఉన్నా అది ఇప్పుడు త్రిజటలో ఎందుకు ఉద్బద్ధమైంది? మరొక బలమైన కారణం మనం చెప్పచ్చు. ఏమిటది? అమ్మవారి సాన్నిధ్యం. సాన్నిధ్యం వల్ల అంటే సమీపంలో ఉండటం వల్ల. ఇంకొకటి, ప్రత్యక్షంగా అమ్మవారు, అప్రత్యక్షంగా పైన ఆయన శ్రీ హనుమంతుడు. కాబట్టి ఈ ఇద్దరి యొక్క సాన్నిధ్యంలో ఆమెలో ఉన్నటువంటి ఆ పూర్వజన్మ పుణ్యం పైకి పెళ్ళుబికి వచ్చింది. ఈషత్య
హృషితో జ్వాస్యా దక్షిణాయాఖ్యదక్షిణ. ఈ మృదు స్వభావం గల సీతాదేవి ఎడమ భుజం గగుర్పాటుతో స్వల్పంగా అదురుతున్నది. ఇది కూడా ఈమెకు ఒక శుభ సూచకమే. ఈషత్య హృషిత వాస్యా దక్షిణాయాహి అదక్షిణ. ఆ ఎడమ భుజం ఈవిడికి కూడా అదక్షిణమైన ఎడమ భుజం అదురుతుంది. అకస్మాదేవ వైదేహ్యాః బాహురేక ప్రకంపతే కరేణు హస్త ప్రతిమ సవ్యశ్చోరురనుత్తమ. ఏనుగు తండం అంటే ఈమె యొక్క ఈ తొడ కూడా ఇవన్నీ ఎంత స్పష్టంగా తిరుచట చూసి గమనించి వాళ్ళతో చెప్తున్నదో. సవ్యశ్చోరు అనుత్తమ. ఈమె ఎడమ తొడ, ఎడమ భుజం, ఎడమ కన్ను అన్ని అదురుతున్నాయి. వేపమాన సూచయతి రాఘవం పురతస్థితం. రాఘవుడు ఆమె వచ్చి ఎదురుకుండా ఉన్నట్లే ఆ శుభసూచకంగా ఈవిడికి ఇవన్నీ లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా శ్రీరాముడు రావటమే తరువాయి. పక్షీ చ శాఖా నిలయం ప్రవిష్ట పునఃపునశ్చోత్తమ సాంత్వవాది సుస్వాగతం వాచముదీరయానః పునఃపునశ్చోదయతీవ హృష్ట. ఒక పక్షి చెట్టు కొమ్మపై ఉన్న గూటిలో ప్రవేశించి మాటి మాటికి మధురంగా కూస్తున్నది. పక్షీ చ శాఖా నిలయం ప్రవిష్ట పునఃపునః ఉత్తమ సాంత్వవాది. చక్కగా మధురంగా కూస్తున్నది. ఎక్కడికి వచ్చి? చెట్టు మీద ఉన్నటువంటి తన గూట్లోకి వచ్చి. ఆ కూజితం ఎలా ఉంది? సుస్వాగతం వాచముదీరయానః. తెల్లవారింది కదా, పక్షులు గూళ్ళలోకి పెడతాయి, కొన్ని గూళ్ళలోకి వస్తాయి. అవి రాకపోకలు సామాన్యమే. ఆ పక్షి వచ్చి అలా చక్కగా కూస్తున్నది వినండి మీరు. సుస్వాగతం వాచముదీరయానః. ఏమిటా వాచం మాట? సుస్వాగతం. సీత నువ్వు భయపడవద్దు అని శ్రీరాముడు నీ ఎదుటనే ఉన్నాడు, ఆయనకు సుస్వాగతం అని స్వాగత వచనాలు పలుకు అని ఊరడిస్తూ సంతోషంతో సీతాదేవికి ఉత్సాహం కలిగిస్తున్నట్లుగా సుస్వాగతం వాచముదీరయానః పునఃపునశ్చ ఉదయతీవ పునఃపునశ్చోదయతీవ హృష్ట. ఆ చోదయతి ఆమెలో ఉత్సాహాన్ని కలిగిస్తూ ఆ పక్షి కూడా యథాశక్తిగా తను చేయవలసినటువంటి భగవత్ సేవ చేస్తున్నది అని త్రిజట స్పష్టంగా కల రావటం, కళను గురించి వ్యాఖ్యానించటం, జరగబోయే శుభాన్ని, ఈ లంకకి అశుభాన్ని స్పష్టంగా చెప్పింది. తతస్సా హ్రీమతి బాల భర్తుర్విజయ హర్షిత. సీతాదేవి తన భర్తకు విజయం సిద్ధిస్తుందని తెలుసుకుంది, సంతోషించింది. సహజాలంకారమైన బిడియంతో అలా అన్నది. అవోచత్యది తథ్యం భవేయం శరణం హివః. త్రిజట చెప్పిన స్వప్న విశేషాలు నిజమే అయితే మీ అందరికీ శరణం, మీ అందరినీ రక్షిస్తాను. అక్కడే వెంటనే అమ్మవారు శరణం అభయమును వసగను. తతస్సా హ్రీమతి. ఆ దుఃఖం ఏమైందో, మరి ఆ విచారం ఏమైందో, ఆ దీనత్వం ఏమైందో, హ్రీమతి. ఎప్పుడైతే శ్రీరాముడు తన సమక్షానికి రానున్నాడన్న శుభవార్త ఆమె విన్నదో, హ్రీమతి ఆమె తన భర్తకు విజయం సంతోషంతో ఏమి బాల భర్తుర్విజయ హర్షిత. భర్త యొక్క విజయాన్ని సూచించే ఆమె కళను విని హర్షిత ఆనందించి అవోచద్యది తథ్యం. ఈమె యొక్క కళయే నిజమైన పక్షంలో భవేయం శరణం హివః. మీ అందరికీ నేను అభయమును, నేనే రక్షణకర్తను, భవేయం అయ్యదను అంటే మీకు నా అభయాన్ని ఇస్తున్నాను, మీరేమి దిగులు పడవద్దు అని అమ్మవారు ఆ త్రిజట యొక్క కళ ఫలితం విని ఆనందించి వాళ్ళకి రక్షణని కల్పించినట్లుగా మాట చెప్పింది. ఇది త్రిజటా స్వప్నం. త్రిజటా స్వప్నం వింటే పుణ్యం, చదువుకుంటే పుణ్యం, చెప్తే పుణ్యం, మనస్సులో ఆలోచిస్తే పుణ్యం, మరి ధ్యానం చేస్తే పుణ్యం, పారాయణం చేస్తే పుణ్యం. త్రిజటా స్వప్నం సమస్తము పుణ్యమే. మరొక్కసారి మనం ఈ త్రిజటా స్వప్నాన్ని చెప్పుకున్నా అందులో దోషం లేదు కాబట్టి
వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ త్రిజటా స్వప్నాన్ని మరొకసారి చెప్పుకుందాం. స్వస్తి.